హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే నేను ఫ్లిప్కార్ట్ తీసుకోవడం జరిగింది. నాకైతే ఇది 11,000 అయితే పడింది. దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒక వేరియంట్స్ వచ్చేసి 4 GB ర్యామ్ 128 GB, ఇంకో వేరియంట్ వచ్చేసి 8 GB ర్యామ్ 128 GB. ప్రజెంట్ దీని రేట్ చూసుకున్నట్లయితే 4 GB ర్యామ్ 128 GB వచ్చేసి మనకైతే 10,000కి వస్తుంది. అదేవిధంగా 8 GB ర్యామ్ 128 GB అయితే మనకు వచ్చేసి 11,999 రూపాయలకి వస్తుంది. ఎస్బీఐ కార్డ్ మీద 10% డిస్కౌంట్తో 9,000కి 11,000కి అయితే మీకైతే అవైలబుల్లో ఉంది. తీసుకోండి. చాలా తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ ఎవరైతే వాడదాం అనుకుంటున్నారో బెస్ట్ క్వాలిటీతో ఉన్న 5G మొబైల్ 10,000 ఎబోలో దీనికి మించిన తోపు లేదు. ప్రాసెసర్ కూడా 5G 690 క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా 50 MP బ్యాక్ సైడ్, ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ఓవరాల్గా అయితే నేను ఫ్లిప్కార్ట్లో అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ క్వాలిటీ అనేది మనం చూద్దాము. అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఓవరాల్గా మొబైల్ అయితే ఇది మోటరోలా G34 5G మొబైల్. ఇది మోటరోలా వాళ్ళ యొక్క లోగో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఓవరాల్గా దీంట్లో మెన్షన్ చూసుకున్నట్లయితే సార్ వాల్యూ మెన్షన్ చూసుకున్నట్లయితే మోడల్ నెంబర్ వచ్చేసి X32365 అని మోటరో 5G అని ఉంది. 5G మొబైల్ ఇది మేడ్ ఇన్ ఇండియాలో తయారైంది. మేడ్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లు ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే హలో మోటో అనే వాళ్ళ యొక్క లోగో సింబాలిటీ లోగో ఇచ్చారు. ఇది మామూలుగా లాంచింగ్ ప్రైస్ అయితే 15,000. ప్రజెంట్ సేల్లో ఇది ప్రైస్ అయితే డౌన్ అయ్యింది. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. ఈ సైడ్ కొన్ని దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇచ్చి దీంట్లో డాల్బీ ఉంది అంటున్నారు, స్టీరో స్పీకర్స్ ఉన్నాయి అంటున్నారు. దీంట్లో మోటో గ్రాడ్జెట్స్ మీకు తెలుసుగా, షేక్ చేస్తే లైట్ వెళ్ళడం, షేక్ చేస్తే కెమెరా అని అవడం, కొన్ని ఫ్యామిలీ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే ముందు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉన్న కంటెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. 50 కెమెరాను 120Hz డిస్ప్లేతో డాల్బీ ఐటమ్స్తో వస్తుంది అంటున్నారు. కలర్స్ అయితే 3 కలర్స్ అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. ఒకటైతే బ్లాక్ కలర్, ఇంకోటి అయితే గ్రీన్ కలర్, ఇంకోటి అయితే బ్లూ ఐస్ క్రీమ్ బ్లూ కలర్. నేనైతే ఐస్ క్రీమ్ బ్లూ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా అయితే దీంట్లో 2 మాన్యువల్స్ ఇవ్వడం జరిగింది. ఫోన్ యొక్క ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకో చూసుకున్నట్టయితే మోటరో వారంటీ కార్డు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 2 అయితే ఇచ్చారు. 2 పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోన్ ఉంది. ఫోను పైన మోటో G34 5G అని ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డూయల్ మస్కిటో ది రియల్ 5G ప్రాసెసర్ 50 MP మోటో అని ఉంది. ఓవరాల్గా ఈ ఫోన్ అయితే పక్కన పెడదాం. ఇంకా లోపల చూసుకున్నట్లయితే ఏముంది చూద్దాం. బాక్స్లో కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఒక సిమ్ రిజెక్టర్ పిన్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో 20 వాల్ట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది మోటో 20 వాల్ట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. పక్కన పెట్టాను. ఇంకా టైప్ సి కేబుల్ ఒకటి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కేబుల్ వచ్చేసి టైప్ సి కేబుల్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మీరు దాని మీద ఎలాంటి కాంప్రమైజ్ అక్కడ ఓవరాల్గా అయితే ఇవైతే రావడం జరిగింది. మనం మొబైల్ చూసుకున్నట్లయితే బాగుంది, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఫుల్ బ్లాక్ కలర్తో వస్తుంది. ఇదైతే మొత్తం ఫోన్ అంతా చాలా బాగుంది. సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ రిజిస్టర్ పిన్ ఇచ్చారు. 2 సిమ్ములు, ఒక మెమరీ కార్డ్ స్లాట్ వేసుకోవచ్చు. ఏదైనా ఒక సిమ్ము ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, లేకపోతే 2 సిమ్లు వేసుకోవచ్చు. ఏదైనా ఒకదాన్ని కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే 2 కెమెరాలను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక 50 MP, ఒక 2 MP డెప్త్ కెమెరా. మెయిన్ కెమెరా వచ్చి 50 MP ఇవ్వడం జరిగింది. సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్ ఇవ్వడం జరిగింది. ఈ పవర్ బటన్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇదే ఓపెన్ అవుతుంది. కింద చూసుకున్నట్లయితే దీంట్లో డ్యూయల్ స్పీకర్ వస్తుంది అంటున్నారు, డాల్బీ ఐటమ్స్ కాబట్టి ఇది ఒక స్పీకర్ ప్రొవైడ్ చేశారు. కింద సైడ్న టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. దీంట్లో హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయలేదు. హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్లో మనం చూసుకున్నట్లయితే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇక్కడ ఉంది. ఇంకో స్పీకర్ అయితే టాప్లో ఇచ్చారు. అంటే మనం వింటూ ఉంటాం కదా, ఇక్కడే ఇట్లా ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 16 MP ఫ్రంట్ కెమెరా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి ఫోన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓవరాల్గా ఆన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఆండ్రాయిడ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. మోటో లోగో పోయింది. ఓవరాల్గా ఇది ఆన్ అయింది. దీన్ని స్పెసిఫికేషన్స్ చేసి మెనూలోకి వెళ్తాం. ఓకే, స్టార్ట్. ఇవన్నీ చేసి సెటప్ చేసి తర్వాత కలుద్దాం. ఓకే,
ఫ్రెండ్స్ దీని అయితే అన్బాక్సింగ్ చేసాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తామని చెప్పాను కదా. ఏదైతే మోటరోలా G34 5G ఫోన్, ఫాస్ట్ 5G ప్రాసెస్ వస్తున్న లేటెస్ట్ ఫోన్ అని చెప్తున్నాను. ఇప్పుడున్న బడ్జెట్ లో ఆ రేట్ లో ఎలాంటి ఫోన్స్ అయితే లేవు. 10,000లో ఒక 5G ఫోన్ ఉందంటే అది ఒక మోటరోలా బ్రాండ్ లోనే మనీ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇది ఒక బెస్ట్ ఫోన్ కాబట్టి. ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 MP మెయిన్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెకండ్ కెమెరా వచ్చేసి డెప్త్ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే బిల్డ్ చేశారు. కెమెరా క్వాలిటీ అయితే బ్యాక్ సైడ్ సూపర్ గా ఉంది. ఫ్రంట్ అయితే యావరేజ్ గా ఉంది కానీ బ్యాక్ సైడ్ అయితే 50 కెమెరా అయితే చాలా బాగుంది. కొన్ని పిక్సెల్స్ తీసాను ఇక్కడ చూపిస్తాను. వీడియో స్టెబిలైజేషన్ కానీ తర్వాత స్లో మోషన్ వీడియోస్ కానీ అన్ని చాలా బాగున్నాయి దీంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సౌండ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే దీంట్లో డాల్బీ స్టీరియో స్పీకర్ అనేది ఇన్బుల్ట్ చేయడం జరిగింది. బాటమ్ లో ఒక స్పీకర్ అయితే ఇన్బుల్ట్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మన మైక్ లో అయితే ఇన్బుల్ట్ చేయడం జరిగింది. సౌండ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సౌండ్ అయితే చాలా లౌడ్ గా ఉంది. ఓకే, దీంట్లో అయితే మూవీస్ కానీ మ్యూజిక్ కానీ ఎక్కువగా వినే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫోన్ అని చెప్తున్నాను. ఎందుకంటే దానిలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో అయితే సౌండ్ డిపార్ట్మెంట్ అయితే ఇది ఎక్సలెంట్ ఉంది. లౌడ్ వాల్యూమ్ చాలా లౌడ్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ప్రాసెసర్ వచ్చేసి హ్యాంగ్ అవ్వడం కానీ ఏం లేదు. దీంట్లో 2 వేరియంట్స్ లో అయితే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి 4GB ర్యామ్ 128GB వేరియంట్ వస్తుంది. ఇది వచ్చి మీకు 10,000కి వస్తుంది. తర్వాత 8GB ర్యామ్ 128GB తో వస్తుంది. అదైతే మీకు 11,000కి అయితే వస్తుంది. SBI కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా స్పాట్ క్యాష్ కడితే మీకు అయితే 10% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ అయితే ఇన్బుల్ట్ చేయడం జరిగారు. పవర్ఫుల్ ప్రాసెసర్. మీడియాటెక్ ప్రాసెసర్ అయితే స్లో అవుతాయి కానీ స్నాప్డ్రాగన్ వాళ్ళది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అది 5G ప్రాసెసర్ కాబట్టి ఈ రేంజ్ లో అయినా ఉండాలి. మీ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే మాక్సిమం మీరు 8GB తీసుకోండి, లేకపోతే 4 తీసుకున్నా పర్లేదు. ఎక్కువగా గేమ్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా యాప్స్ వాడే వాళ్ళు అయితే 8GB అయితే ర్యామ్ అయితే తీసుకుని ఫోన్ అయితే ఎలాంటి హ్యాంగ్ అయితే అవ్వదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెన్సార్లు అయితే అన్ని సెన్సార్లు ఇచ్చారు. దీంట్లో ఒక మామూలుగా రిమోట్ సెన్సార్ అయితే ఐఆర్ బ్లాస్టర్ అయితే రిమూవ్ చేశారు. మిగతా సెన్సార్లు అన్ని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు. హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెకండ్ స్కాన్ చేసిన మైక్ ఇచ్చారు. మనకు ఇంకోటి ఏంటంటే చెప్పుకోదగిన టైప్ సి తో వస్తుంది. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఛార్జింగ్ అయితే 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ అయితే మీకు ఛార్జింగ్ కూడా హెవీగా వాడే వాళ్ళకైతే ఫుల్ ఒక వర్కింగ్ డే అయితే వస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే 2 days అయితే ఈ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఈ 20 వాట్ ఛార్జర్ తో 1 hour అయితే ఛార్జ్ చేయాలి. టైప్ సి తోనే వస్తుంది పోర్ట్ అయితే ఓవరాల్ గా. దీంట్లో చూసుకున్నట్లయితే ఇంకా మనం దీంట్లో ఎక్కువగా చూసినట్లయితే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇంకా డిస్ప్లే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చున్నా బాగుండేది. IPL డిస్ప్లే ఇవ్వడం జరిగింది. హెచ్డి డిస్ప్లేనే కానీ IPL డిస్ప్లే స్మూత్ అండ్ మన కలర్స్ కూడా చాలా వేరియంట్ గా కనపడుతుంది. ఇంకోటి మీకు చెప్పుకోదగిన విషయం ఏంటంటే మనకి అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ హెచ్డీలో ప్లే అవుతున్నాయి. అట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా అయితే ఈ క్వాలిటీలో ఈ ఫోన్ కొత్త కాదంటే నేను కొత్త అని చెప్తాను. ఎలాంటి ఫోన్ బెస్ట్ ఫోన్ అయితే లేదు. నాకు నచ్చింది ఏంటంటే ఒక డిస్ప్లే విషయం నచ్చలేదు. హెచ్డి ఆమ్లెట్ డిస్ప్లే అయితే బాగుండేది. ఎల్పిసిడి ప్లాన్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకటే నచ్చలేదు. మిగతా ఓవరాల్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మై వాచింగ్ మై వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినందుకు థ్యాంక్ సో మచ్. ఈ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్ తో ఫుల్ లాంగ్ లెంత్ వీడియో కూడా చేస్తాను. అక్కడ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.